అలాంటి దృష్టి కలిగినటువంటి భక్తులు, యోగులు, జ్ఞానులు అటు శ్రీరాముడి దగ్గర నుంచి ధర్మరాజు వరకు అందరూ అటువంటి వాళ్ళు పరిపాలించారు కాబట్టి, భీష్ముడు లాంటి వాళ్ళు ఉపదేశాలు చేశారు కాబట్టి, పరమాత్మ పక్కన ఉండి ధర్మోపదేశం చేయించాడు కాబట్టి రాజ్యాలు బాగుండేవి, రాజులు బాగుండేవారు, రాజులను బట్టి ప్రజలు బాగుండేవారు, ప్రజలను బట్టి పంటలు ఉండేవి. అంతే, రాజును బట్టి ప్రజలు, ప్రజలను బట్టి పంటలు. ఇది సత్యం. పంటలు సరిగ్గా పడట్లేదండి, కల్తీలు ఎక్కువగా ఉందండి, ఎలా వస్తుంది? ప్రజల్లో తేడాలు ఎందుకు వస్తాయి? రకరకాలు వస్తాయి. ఎప్పుడు రాజు సరిచేయాలి, కానీ ఇవాళ రాజులోనే తేడా వస్తుంది. పరిపాలకుల్ని నమ్మడానికి వీలు లేకుండా ఉంది, పూర్తి స్వార్థంతో పనిచేస్తున్నారు. ఒక రక్షణ చేయమని రక్షక భటులకు అప్పగిస్తారు, మళ్ళీ వాళ్ళ వ్యవహారాలే వేలు పెడతారు. ఉద్యోగాలు ఇప్పించేది వారే, ఎక్కడ నియమించాలన్నా నియమించేది వారే, మళ్ళీ బదిలీ చేసేది వారే. ఏమైనా తేడా వస్తే పోలీసులు అనేది వాళ్ళే. అంటే తేడాలు ఏమైనా వస్తే అధికారుల మీదకి, పోలీసుల మీద గెంటేయడం, గొప్ప ఏదైనా వస్తే ప్రభుత్వం వారిది, ఏ పార్టీ పాలిస్తే ఆ పార్టీది. కష్టపడి పనిచేసిన అధికారులంతా ఏమవుతారు? ఇదే కాస్త ఆలోచన చేస్తే అన్ని రంగాలు చెడిపోవడానికి రాజకీయ రంగమే ప్రధాన కారణం. రాజకీయం అన్నింటిలో ప్రవేశించింది. ఆ రాజకీయ రంగం ప్రక్షాళన అయ్యే వరకు ఆధ్యాత్మిక రంగం సహా దేశంలో ఏదీ ప్రక్షాళన కాదు, ఏదీ పవిత్రంగా ఉండదు. ఆధ్యాత్మికం ద్వారా వారి ప్రయోజనం వారు పొందాలని చూస్తారు మళ్ళీ రాజకీయవాదులు. వాళ్ళని కూర్చోబెట్టి జ్ఞానోపదేశం చేసి వాళ్ళని బాగు చేయడానికి ఆధ్యాత్మికం పనిచేయాలి తప్ప వాడు వాడుకోవడానికి ఆధ్యాత్మిక వేదికలో పనికిరాకూడదు. అంచేత రాజైనా ప్రజలైనా ఎవరైనా ముందు జయించవలసింది కామక్రోధజములైనటువంటి వ్యసనాలని జయించాలయ్యా అన్నాడు. సప్త వ్యసనాలు అంటారు ధర్మరాజా. అందులో అక్ష, మృగయ, స్త్రీ, పాన, అర్ధదూషణాలు 5 కామం వల్ల పుట్టాయి. వాక్పారుష్యం, దండపారుష్యం ఇవన్నీ క్రోధం వల్ల పుట్టాయి. ఈ రెండును అంచేత వీటిని ముందు జయించాలి. సప్త వ్యసనాలు అంటారు. అక్ష జోదం ఆడడం, మృగయ వేటాడడం, మద్యపానం, స్త్రీ వ్యసనం, అర్ధదూషణం, వాక్పారుష్యం, దండపారుష్యం. అర్ధదూషణంలో డబ్బు గుద్దుబారాగా ఖర్చు పెట్టడం. ఇందులో మొదటి 5 కామజములు అంటారు. వీటి కోరికల వల్ల పుడతాయి. అక్ష జోదం ఎందుకు ఆడతాం? ఓ పిచ్చి ఆవేశం, ఓ పిచ్చి కోరిక. మనం ఏదో గెలవాలి, ఎవడో దన్నాలి, ఎవడి మీద గొప్ప అనిపించుకోవాలి, అందుకోసం వాడుతూ డబ్బులు కూడా, కోరికలు తీరడానికే డబ్బులు. అలాగే మృగయ వేటాడడం, అది కూడా ఒక రకమైన పిచ్చి కోరికే కదా. ఏదో జంతువుని చంపాలి, నేను వీరుణ్ణి అనిపించుకోవాలి, ఆ మాంసం తినాలి, అక్కడి నుంచి ఏదో తాగాలి, దాంతోపాటుగా అక్కడి నుంచి పుట్టే పిచ్చి కోరికలన్నీ తీర్చుకోవాలి. అందుకని కామవాంఛలకు లోనయ్యేవాళ్ళు, తాగేవాళ్ళు ఎవరిని చూసినా మీరు వాళ్ళ దగ్గర మాంసం మొక్కలు, సీసాలు దొరుకుతూనే ఉంటాయి. ఇది లేనిదే అది నడవదు, అది లేనిదే ఇది నడవదు, పరస్పర పోషకాలు ఇవన్నీ. ఇక స్త్రీ వ్యసనం సరే, దాని పేరే కామవాంఛ. మద్యపానం సరే, ఇవన్నీ ఉన్నప్పుడే అది వస్తుంది. వీటికి అది అనుపానం. ఆ పానం ఉంటే అనుపానాలు ఇవన్నీ. అది ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు అది. అర్ధదోషణం, డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టడం కూడా స్త్రీ వ్యసనం లేనిదే, జోదం లేనిదే, మద్యపానం లేనిదే, తుపాకీ పెట్టి వేటాడే అలవాట్లు లేనిదే, షోకులు లేనిదే డబ్బు ఎందుకు ఖర్చు అవుతుందండి? అంచేది ఇవన్నీ కామజములు, కోరికల నుంచి పుట్టాయి. ఇంకో 2 ఉన్నాయి, వాక్పారుష్యం, దండపారుష్యం. ఎవరినైనా మందలించవలసి వస్తే మందలించవలసింది పోయి తిట్టడం. మందలించడం వేరు, తిట్టడం వేరు. వాక్కు ఎప్పుడూ అంత పరుషంగా ఉండకూడదు. ఆ పని జరగడం కోసమే మనం మందలిస్తున్నాం, వెంటనే ఆ మాటలు మర్చిపోవాలి, మనసులోంచి ఆ భావాన్ని తోసియాలి. అలాగే దండపారుష్యం, రాజు అయిన వాడు ఎప్పుడు దండపారుష్యం, దండన కఠినంగా విధించకూడదు. మరీ కఠినంగా, తప్పును బట్టే శిక్ష, న్యాయశాస్త్రాలు ఉన్నాయి. అది కూడా ఒక్కోసారి న్యాయమూర్తి విచక్షణను బట్టి కొంచెం మారుస్తారు. దాని తేడాలు ఉంటాయి. ఎవడో భర్త కోపం వచ్చి భార్యని చంపేశాడు, విచారణ చేస్తే ఏం తేలుతుంది? ఆవిడేదో సంబంధం పెట్టుకుంది, ఒళ్ళు మంటదా వాడికి, వాడి కళతో వాడు చూశాడు, ఆ విషయంలో వేసేసాడు. తప్పే, హత్యే. అవన్నీ రుజువు కావాలి, రుజువు అయినా అది చేయొచ్చా చేయకూడదా, రకరకాలు ఉంటాయి చట్టం ప్రకారం. ఏమున్నా ఆవేశంలో చేశాడు. ఈ హిందూ దేశంలో, ఇతర దేశాల్లో ఎలా ఉంటుంది, ఈ హిందూ దేశంలో భార్య పరిస్థితి, భర్త పరిస్థితి, దాంపత్య బంధాలు, అందులో దేనికి ప్రాధాన్యం, అందులో దేనికి తేడా వస్తే మొగాడికి మంట ఎత్తిపోతూ ఉంటుంది. ఆడాళ్ళు కూడా ఎన్ని తేడాలు వచ్చినా మొగాడితో పడతారు. వేరే సంబంధం ఏర్పడిందంటే పడలేరు. మరి ఎలా పడుకుంటారంటే లైంగిక బంధం దానికి ప్రధానమైనప్పుడు ఎలా వదిలేస్తారు ఆ విషయాన్ని? అది తేలిగేలా తీసుకుంటారు. ఏదో తిడితే కొడితే పడడం వేరు, ఇదేలా తీసుకుంటారు? వెంటనే వెళ్ళి అవతలవాడిని జుట్టట్టుకుంటారు. సహజం ఇది. మొగాడు మాత్రం ఎలా సహిస్తాడు? అందుకని చేస్తే జడ్జి గారు దాన్ని విధించేటప్పుడు పలానా పరిస్థితుల్లో అతను స్వయంగా కళ్ళతో చూశాడు, ఆ పరిస్థితుల్లో తట్టుకోలేక చేశాడు అనడం వల్ల కొంచెం తగ్గిస్తాడు. అంచేతే ఆ దండన పారుష్యం అనేది ఉంది, అవసరాన్ని బట్టి తగ్గించే అవకాశం ఉంది.
ఇవి రాజదండనలో జాగ్రత్తగా చూసుకో. రాజుకు స్వయంగా వ్యసనాలు లేకుండా ఉండాలి. అలాగే దండయాత్రలో తప్పదు, లేకపోతే ఎవరో వస్తే ఎదుర్కోవడము రెండూ తప్పదు. కానీ వాక్పారుష్యం దండపారుష్యం, అతి కఠినంగా మాట్లాడడం, అతి కఠినంగా దండించడం రెండూ పని కాదయ్యా. పైగా ఎటువంటి రాజును ఎప్పుడూ ప్రజలు ప్రేమిస్తారు, దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అంటే అరయుందప్పు. రాజకీయ నాయకులైన వాళ్ళు ఎవరన్నా వింటూ ఉంటే నమస్కారం పెట్టి చెబుతున్నా, ఈ లక్షణాల్లో కొన్నేనా ఉండేలా చూసుకోండి. అన్నీ సాధ్యం కాదు, నాకు తెలుసు. అన్నీ సాధ్యమైతే అసలు చెప్పాల్సిన పని లేదు. కొన్నేనా అరయుందప్పు కృతం బెరుంగు మదలోభావేశముల్ లేవు. అరయుందప్పు కృతం బెరుంగు మదలోభావేశముల్ లేవు. అముష్కరుడు ఆత్మస్థుతి లేదు. చేయు నియతిన్ కార్యంబులు ఈగుల్ ఘనస్థిరముల్. శూరుడు గర్విగాడు అశఠుడు అస్త్రీలోలుడు అక్రోధనుండు అరినొవ్వన్గొనడు. పొగడ్తగను రాజు అత్యంత దీప్తింగను. పొగడ్తగను రాజు అత్యంత దీప్తుండగున్. 13 చెప్పాడు. 13 అని లెక్కేమీ లేదు. 13 ఉంటాయని అనుకోకండి. ఊరికే ఏదో ఆ పద్యంలో అన్ని సరిపోయాయి చెప్పాడు. అక్కడతో ఆపేద్దామన్నది ఆపేసాడు. 13 అంకెకి ఏం ప్రాధాన్యత? ఇప్పుడు అంకెలు పట్టుకుని వేలాడకూడదు, అసలు విషయం తెలుసుకోవాలి. అరయున్ తప్పు, తప్పు ఒప్పు తెలుసుకుని మాట్లాడాలి. తప్పు ఒప్పు తెలుసుకుని శిక్ష విధించాలి. ఖచ్చితంగా తప్పు జరగకుండా చూడాలి. ఏదో అరయున్ తప్పు అంటే ఉపాధ్యాయులు పరీక్షా పత్రాలు దిద్దడంలో తప్పులు పట్టడం కాదు. ఇది అరయున్ తప్పు. ఖచ్చితంగా తప్పును గుర్తించి దండించాలి. కృతం బెరుంగు చేసిన మేలు, చేసిన మంచి పని మేలుని ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రజల్లో కానీ, మంత్రుల్లో కానీ, నాయకుల్లో, ఇతర కింద నాయకుల్లో కానీ, అధికారుల్లో కానీ ఎవరు గొప్పగా పనిచేస్తూ ఉన్నా వెంటనే మెచ్చుకోవాలి, బహిరంగంగా మెచ్చుకోవాలి. పైగా మెచ్చుకునేటప్పుడు బహిరంగంగా మెచ్చుకోవాలి. విమర్శించవలసి వస్తే, చెప్పవలసి వస్తే రహస్యంగా పిలిచి చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థానంలో ఉన్నవాళ్ళు పత్రికల ముందు కానీ, నిండు సభల్లో కానీ ఇతర మంత్రులని, ఎమ్మెల్యేలని అవమానిస్తూ మాట్లాడకూడదు. రాజ్యానికి క్షేమం కాదు. దాంతో వాళ్ళ మనస్సులు కుళ్ళిపోతాయి. ఎంత చేసినా మనకి ఈ బహిరంగ అవమానం ఏమిటి? ప్రజల ముందు కష్టపడి నానా యాతనలో పడి నెగ్గం, ఏదో మంత్రి ఈ బాధ ఏమిటి, ఎస్తమాను ఏదో అంటూ ఉంటే ఎలా పడతాం అని కాస్త పనిచేసే మనస్తత్వం ఉన్నవాడు కూడా పనిచేయడం మానేస్తే వీడిపోతే ఇంకొకటి అన్నట్టుగా మాట్లాడొద్దు. ఆ ఇంకొకరిని మనం అలాగే మాట్లాడతాం. ముందు మన బుద్ధి మారాలి. అందుకని మద లోభావేశములు లేవు. మదమెక్కి ప్రవర్తించడం కానీ, లోభం స్వార్థంతో ప్రవర్తించడం, నాకు నా వాళ్ళకే అంతా చెందాలి, నా తర్వాత కూడా నా వాళ్ళదే రాజ్యం అనడం, ఇదంతా లోభమే. ఆవేశం, పరిపాలనా స్థానంలో ఉన్న వాళ్ళకి ఆవేశం పనికిరాదు. అముష్కరుడు, ఓ తీవ్రవాదుల్లాగా ప్రవర్తించడం, భాష విపరీతంగా విచిత్రంగా దారుణంగా ఉండడం,